అయ్యో కాదు కాదు కదా దాన్ని వదిలిపెట్టు దాన్ని వదిలిపెట్టు ఇటు చూడు అరే చక్క నిలబడరా అదే కొద్దిగా అడ్డు జరుగు నీ మా బాధ అధికారులకు చెప్పినాం ప్రజాప్రతినిధులకు చెప్పుకోవడం జరిగింది. ఇవాడికి 14 రోజులు గడిచింది. ఆఖరకు కూడా దున్నపోతులకు కూడా ఈరోజు మాతలేదు నిరసన తెలపడానికి దున్నపోతులు కూడా వచ్చినాయి. మరి దయచేసి ఇప్పటికైనా మీరు గమనించి మాకు న్యాయం చేయాలని నేను కోరుతాను. అధికారులకు చెప్తే రిలే నిరాహార దీక్ష కొండపాక గ్రామం, హిమ్మతనగర్ గ్రామం ఈ చర్చలు నడుస్తుంది. దీనికి అధికారులు ఇప్పటి వరకు కూడా మాకు ఉపాధి కల్పించడానికి మేము ఎంతో వేడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పటి వరకు ఎవరు సహకరించకపోవడానికి ఇంకా కూడా కంటిన్యూ జరుపుతున్నాం రిలే నిరాహార దీక్ష. ఇది మాకు ప్రభుత్వం మాకు 100% దీన్ని మాకు దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటూ జై హిమ్మతనగర్. రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. హిమ్మతనగర్ గ్రామ ప్రజలు కొండపాక ఆర్ఓ హిమ్మతనగర్ ఉండేది మా గ్రామం. 2 కలిసికట్టుగా అన్నదమ్ములక్క ఉండే విలేజ్లో నేడు మామూలు పక్కకు దొబ్బి వాళ్ళే ఉపాధి పొందుతున్నారు. మాకు కనీసం పరదలు కట్టుకోవడానికైనా మాకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మేము అధికారులను అందరిని అడిగితే క్వారీ అధికారులు మాకు ఎవరు స్పందించకపోగా క్వారీ యజమానులను ఎవరు అడిగినా కూడా పై అధికారులకు పోమంటే మేము ఇక్కడ నుండి కలెక్టర్ దగ్గరకు పోయే వినతి పత్రం సమర్పించినాము. కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆధారం చూపకపోవడంతో నిన్న భిక్షాటన చేసే గతి కూడా వచ్చింది మాకు. అలాంటి కార్యక్రమాలు చేస్తూ కూడా మేము ఎంతవరకైనా కూడా మంత్రివర్యులు ఇప్పటికైనా స్పందించి మాకు తగు న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తున్నాము. అందరూ కలిసి మాకు న్యాయం చేసే వరకు పోరాట దీక్ష కంపల్సరీ ఇలాగే నిరాహార దీక్ష కొనసాగిస్తాము. అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా కూర్చుంటామని ఈ ఎలక్షన్కు ముందు మాకు రిజల్ట్ చూపించి మాకు కొద్దిగా ఉపాధి కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. నిన్నటి కాంచెల్లి దీక్ష అడుక్కుంటా తిరుగుతున్నాం. కొండపాకోళ్ళు పరదలు కప్పనిచ్చుడు లేదు. లారీలు ఈ నుంచి ఆడిదాకా లైన్గా ఉన్నా చూడ మమ్మల్ని సహకరించే పెద్ద మనిషి ఎవరు లేరు, దాతలు. మేము ఇప్పటికీ భిక్ష అవ్వా అయ్యా అనుకుంటా అడుక్కుంటా తీసుకొచ్చినాం నిరాహార శిక్ష. ఈ రోజుల కాంచెల్లి 11 రోజుల దాకా 14 రోజుల దాకా ఈయన్నే ఉంటాను. దీన్ని వర్షంలో అయినా పిడుగులు పడ్డా ఈ నుంచి కదిలేది లేదు. మాకు న్యాయం జరగవలసింది.